వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పటి వరకు ఉన్న మూవీ అప్డేట్స్ ఇంకా పొలిటికల్ అప్డేట్స్ ఇవి. అల్లు అర్జున్ వైజాగ్ ఇన్ఆర్బిట్ మాల్లో AAA సినిమాస్ అని థియేటర్స్ అయితే స్టార్ట్ చేశాడు. టోటల్ 6 స్క్రీన్స్ అంట, లగ్జరీగా ఉన్నాయి. లగ్జరీ స్క్రీన్స్ కాకపోతే స్క్రీన్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ కంఫర్ట్ బాగుంది. అక్కడే అల్లు అర్జున్ ఐకానిక్ పోజెస్ కూడా పెట్టుకున్నారు బయట. ఇది ఒక విగ్రహం కూడా పెట్టుకున్నారు బయట. విగ్రహానికి దండం పెట్టాడా. అల్లు అర్జున్ ఇంకా ఏషియన్ సినిమాస్ కలిపి అయితే అక్కడ స్టార్ట్ చేశారు ఇన్ఆర్బిట్ మాల్లో. నెక్స్ట్ ఒక ఫ్యాన్ 6 monthsలో ఐఏఎస్ అయ్యొచ్చి కలుస్తా అంటున్నాడు. ఏమున్నావన్నా అంట. అసలు 6 monthsలో ఐఏఎస్ అయ్యేటోళ్ళు ఇలా ఉంటారా అనేది నా డౌట్. మే 24th అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యింది యూపీఎస్సి. రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఒకవేళ నిజంగా 6 monthsలో అయ్యేటోడైతే ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాయేసేటోడైంటాడు. మరి ఆ రేంజ్లో ఉన్నవాడు ఇలా వస్తాడా అన్నది అయితే నాకు డౌటే. వస్తే మాత్రం మంచిదే, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి సినిమాలు కూడా ఉండొచ్చేమో పిచ్చి. అప్పుడు ఒకరు ఆర్జీవి ఫ్యాన్ అయ్యాడు కదా ఐఏఎస్, అలాగే ఇది కూడా. నెక్స్ట్ టాక్సిక్. కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే ట్రాల్ అయ్యేలాగే ఉన్నాయి. దీని మేజర్ ప్రాఫిట్స్ అయితే యష్కే వస్తాయంట. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అని డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తా ఉన్నాడు కర్ణాటకలో, ఆయిందే అది కూడా. మన తెలుగులో అయితే దిల్ రాజు గారు 120 crores పెట్టి కొన్నారంట డిస్ట్రిబ్యూషన్ రైట్స్. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ అయితే ఇంకా డిజిటల్ రైట్స్ తీసుకోలేదు. జీ స్టూడియోస్తో అయితే కరెంట్ టాక్స్లో ఉన్నారు. మరి గట్టిగా అడిగింటారు మరి డిజిటల్ రైట్స్కి డబ్బులు. మన తెలుగులో అయితే 120 crores దిల్ రాజు గారు కొన్నారు. యష్ అసలు పేరేందో తెలుసా? నవీన్ కుమార్ గౌడ అంట. నెక్స్ట్ ప్యారడైజ్ మూవీ స్టోరీ. ఇతను ఏమంటాడంటే ఆ స్టోరీ కర్నూలులో బంగారుపేటలో షికారోళ్ళ స్టోరీ అంటున్నాడు. 3 years బ్యాక్ అయితే స్క్రిప్ట్ రైటర్స్ వచ్చి వాళ్ళ స్టోరీని అంతా రాసుకొని పోయారంటున్నాడు. ఇక్కడ చూసినారా కింద వాళ్ళు స్క్రిప్ట్ రైటర్ 3 సంవత్సరాల కింద వచ్చి మా ఇంటికాడ వచ్చి మొత్తం స్టోరీ మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తుంది మూవీ. దాంట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారని అది కూడా మోసం చేశారు. దీంట్లో క్యారెక్టర్ కూడా ఇస్తా అన్నారంట, మోసం చేశారంట. నాని హీరో మొత్తం దొంగ పని చేసుకుంటా స్టోరీ మొత్తం. పిట్టలు అవన్నీ కొట్టుకొని బతికేటోళ్ళంట వీళ్ళు, షికారోళ్ళంట. వీళ్ళదంట స్టోరీ. అది స్టోరీ మొత్తం ఉంటుంది. సినిమా చూసినాక మీరు అప్పుడే తెలుస్తుంది బంగారుపేట స్టోరీ, వేరే స్టోరీ అప్పుడు తెలుస్తుంది. లైక్ చేయండి. మరి ఇది రియలో కాదు మనకు తెలియదు. ఒకవేళ రియల్ అయ్యింటే వాళ్ళైతే మరి ఎక్కడా చెప్పలేదు ఈ స్టోరీ ఇక్కడిది అని. ఇది ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ అన్నట్టుగానే నడుస్తూ ఉంది ప్రజెంట్. చూద్దాం మరి ఫైనల్గా ఇది ఏం చెప్తారో. నెక్స్ట్ బండ్ల గణేష్ కూతురు మ్యారేజ్లో బండ్ల గణేష్ కొడుకు అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ హీరో అవుతాడేమో, హీరో చేస్తాడేమో బండ్ల గణేష్. మరి వాళ్ళ కూతురు అది విజిల్ పట్టుకొని వచ్చి మరి విజిల్ వేస్తూ ఉంది. నెక్స్ట్ ఈమె అనా హ్యాత్వే, అమెరికన్ యాక్ట్రెస్. ఈమె ఇలా ప్రెగ్నెంట్ అయిందని చెప్పి ఇలా వచ్చింది. ఇంకా ఈమెను చూసి ఇంకా బాలీవుడ్ వాళ్ళంతా స్టార్ట్ చేస్తారు ఇంకా సేమ్ ఇలాగే ప్రెగ్నెంట్ అయినప్పుడు. ఆల్రెడీ వీళ్ళని చూసే కాపీ కొట్టి మ్యాటర్నిటీ అదేదో ఫోటోషూట్ అదేదో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా డ్రెస్సులు కూడా ఇలాగే ఆమె సోడమ్ కపూర్ కూడా చేసినట్టుంది ఇలాగా సేమ్. మనోళ్ళు అది మనోళ్ళు అంటే బాలీవుడ్ వాళ్ళంతా వీళ్ళని చూసే కాపీ కొట్టేది. వీళ్ళు ఏం చేస్తే అది చేస్తారు. వంగుతారు, నిల్చుంటే పరిగెడతారు. సేమ్ టు సేమ్ డిట్టు కాపీ కొడతారు బాలీవుడ్ వాళ్ళు అమెరికన్స్ని, హాలీవుడ్ని. నెక్స్ట్ కొరియన్ కనకరాజ్ నైట్ షోస్ ఇన్ హైదరాబాద్ ఫుల్ అయితే అయ్యాయంట అన్నీ. ఇలా సీరియస్ మూవీసే కాకుండా ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా చేయాలి అంటున్నాడు జర్నలిస్ట్ నిశాంత్. స్టార్ హీరోస్ కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటున్నాడు కామెడీ మూవీస్. అలానే కదా రాజాసాబ్ తీసింది, ఎత్తిపోయింది. వాట్ ఈస్ ఫియర్, ఆస్క్ దట్ డియర్. సల్మాత్మా కాందీ అంట. నెక్స్ట్ మహేష్ బాబు బర్త్డే ర్యాలీలో వైఎస్ జగన్ పోస్టర్లు అయితే పెట్టి సీఎం అని అరుస్తున్నారంట. అప్పట్లో ఇలా అరిచే 11 వచ్చినాయి సీట్స్. నెక్స్ట్ ఇతను
చింతా ప్రవీణో ఏందో ఇతని పేరు. ఇతని టీమే వైఎస్ఆర్సీపీ ఇతను ఒక లేడీ ఎస్ఐని మొలస్ట్ అయితే చేసినారు ఒక ర్యాలీలో. ఇతనైతే జీప్ ఆగిపోయిందని చెప్పేసి నడుచుకుంటూ తీసుకెళ్లారంట కోర్టుకి. నెక్స్ట్ రాజమండ్రి, ఇది ఒక దారుణమైన ఇన్సిడెంట్ ఇది. మెడికల్ స్టూడెంట్ ప్రియాంక అనే ఆమెని కార్లో వెనకల నుంచి వచ్చేసి మాటికి గుద్ది ఆమెకైతే బ్రెయిన్ ఇంజురీ చేసినారు. ఆమె అయితే ఇప్పుడు ఫైనల్గా చనిపోయింది. వాళ్ళ ఫాదర్ అయితే దీన్ని రాజకీయం చేయకండి అంటున్నాడు. దయచేసి రాజకీయం చేయకండి, ఇప్పటికే పుట్టెడు బాధతో ఉన్నాం మేము. దీన్ని రాజకీయం చేస్తుంది వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇతని పేరు మార్గాని భరత్, రాజమండ్రి నుంచి ఎక్స్ ఎమ్మెల్యే. మళ్ళా యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వాళ్ళ మీద అయితే వేస్తా ఉన్నారు దీన్ని. మన జగన్మాయ కూడా సందు దొరికింది కదా అని పెద్ద స్క్రిప్ట్ ఇదేదో రాపించినాడు. ఇదంతా ఏదో రెడ్ బుక్ రాజ్యాంగము అది ఇది అని చెప్పేసి. దీని మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, వదిలేసే ఛాన్సే లేదు. ఇది ఒక హైనస్ యాక్ట్, అంటే ఎలాంటి మోటివ్ కూడా లేకుండా చంపినారు కాబట్టి వీళ్ళకి ఉరశిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఉరిశిక్ష అయితే వెయ్యాలి. అనవసరంగా వచ్చి గుద్ది చంపేస్తారు. అలాంటి వాళ్ళని వదిలేస్తే బాగుండదు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ర్యాలీ పెట్టేసి డిఎస్సీలో ఏదో ర్యాలీ పెట్టేసి అక్కడ ముస్లింల చేత ఎలాంటి పాటలు పాడిస్తున్నారు చూడండి. ఇవన్నీ గోవిందా గోవిందా అని ముస్లిమ్స్ అందరితో అయితే పాటిస్తున్నారు. ఇదే ఒక ముస్లిం పాటని మనం హిందువులు పాడితే ఎలా ఉంటుంది? దీనికి రిప్లై అప్పట్లో నారా లోకేష్ అన్నది ఒక వీడియో అయితే పెట్టినారు. ఈ గోవిందా గోవిందా అనేది మనం క్యాజువల్గా వాడుతూ ఉంటాం లాంగ్వేజ్లో, స్లాంగ్లో గోవిందా గోవిందా అయిపోయిందని. కానీ ఇలా ముస్లింల చేత ఇలా పాడించడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది కదా, దాని మీద అయితే 4 లా సూట్స్ అయితే ఉన్నాయి. అది ఎవరు వేయించారో కూడా మనందరికీ తెలుసు. దీని మీద అయితే గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి, క్లారిఫికేషన్ చేయాలి. ఈ డేటా సెంటర్ వస్తే వాటర్ ఉండదు, వాటర్ సరిపోదు అనేది అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. అది నిజమో కాదో గవర్నమెంట్ అయితే క్లారిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మన పీతిమోహం ప్రశ్న జోసెఫ్ని ఎలా మర్చిపోయారేంట్రా, ఇంతకీ ఏమయ్యాడంట. వాడికి చెక్కుతూ ఉంటారు లోపల, వాడు అప్పట్లో రాడు బయటికి. నెక్స్ట్ ఇదొక హఠాత్ పరిణామం. తులసి చందు తెలంగాణలో బోనాలు జరుగుతుంది కదా, మన అక్కయ్య కూడా వచ్చింది. ఈమె కాకుండా ఫరియా అబ్దుల్లా ఈమె కూడా వచ్చింది. ఈమెనన్నా నమ్మొచ్చు కానీ, ఒక ముస్లిం ఈమెనన్నా నమ్మొచ్చు కానీ ఈమెనైతే నమ్మడానికి లేదు తులసి చందుని. నెక్స్ట్ కేటీఆర్ది ఒకటి పాత వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆంజనేయ స్వామి గుడి లేదా, బల్కంపేటలో ఎల్లమ్మ గుడి లేదా, ఇవేవి లేవు. చార్మినార్ కాడ పోయి గెలుపుకోవాలి. ఎందుకు? అక్కడ అన్ని వేరే గుళ్ళు ఉన్నాయి కదా, అక్కడ చార్మినార్ కాడ ఎందుకు చేస్తున్నారు బోనాలు అని అయితే పాత వీడియో ఒకటి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది. చూస్తేనేమో కేటీఆరే వచ్చినాడు, ఇప్పుడు బోనాలు జరుగుతుంటే కేటీఆరే వచ్చినాడు అదే చార్మినార్కి. హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ వాళ్ళకి తెలిసింది కదా ఒకటే. నీకు తెలిసింది కూడా అదొకటే ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు మరి అట్లా అంటే? ఏం లేదు, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ డబ్బాలేసి రాళ్ళు హిందూ ముస్లిం చేయడానికి వచ్చావా? నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో మమతా బెనర్జీ కాన్వాయ్ వెళ్తా ఉంటే అందరూ చోర్ చోర్ అని అర్చినారు. కార్ల ఎంట అయితే పడినారు జనాలు. నెక్స్ట్ రవి తమ్తా ఫ్రమ్ అల్మోరా ఉత్తరాఖండ్ ఒక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ని అయితే ప్రోటోటైప్ని తయారు చేసినాడు. ఇలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేసి డెవలప్ అయితే చేపియాలి ఇలాంటివి ప్రోటోటైప్స్. నెక్స్ట్ మనం ట్యాక్సెస్ బాగా పే చేస్తే అవి ఇలా వెళ్తాయి అని ఒక వీడియో అయితే పెట్టినారు. ఇతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంట, ఎవరో వాళ్ళ కొడుకు మంచిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కార్లోనే దిగినాడు. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఒక విల్లాని అయితే చూపిస్తా ఉన్నాడు, పెద్ద మంచి ప్రాపర్టీ. How much do you pay for rent in Delhi? We don't actually pay rent here. We have been allotted a government house because my dad is an MP. Can I come and see your apartment right now? During the evening, if that's fine. Welcome to my house. So this is where we sit and have our morning teas. లగ్జరీ అంతా ఇంకా. Government houses, these are quite big. We divided the house in 2 sections. This is my space, this is my parents' live. I have my meetings here, and this is my room. All the houses here, they're more than 100 years old. Britishers, they built them. ఈ ఫర్నిచర్ ఇదంతా కూడా గవర్నమెంటే ఇస్తాదో, మరి వీళ్ళు తెచ్చుకుంటారు మరి. I have a few cute spots. I have a walk-in closet as well. This is our guest room. This is one of the smallest rooms.
You have a lot of paintings in your house. Grandfather was the director of the National Gallery of Modern Art, Dr. Anis Farooqi. The whole apartment looks very vintage, man. Like everything is very old over here, maybe like 50-100 years back. This is my brother's room. He is not here, so we use it as a guest room. We have 2 living spaces. This is for the people that we are not that fond of. And this is for close friends. అలా మనం ట్యాక్సీలు బాగా కడితే వీళ్ళు ఇలా ఈ మెయింటైన్ చేయడానికి దీనికి ఎలక్ట్రిసిటీ అదంతా వీళ్ళ కార్లకి డీజిల్కి వీళ్ళ పనోళ్ళకి బాగా పనికొస్తుంది అని ఈ కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ అయితే పెట్టాడు ఒక వీడియో. నెక్స్ట్ అతీక్ అహ్మద్ దురందర్లో కూడా చూపించారు కదా, ఈ ఉత్తరప్రదేశ్ మాఫియా డాన్. అతని వైఫ్ అయితే అతని రైట్ హ్యాండ్ గుడ్డు అనే అతనితో ప్రెగ్నెంట్ అయింది అని ఒకటి వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది న్యూస్. కానీ అదైతే ఫాల్స్ క్లెయిమ్స్ అంట, రియల్ కాదు అంటున్నారు. మరి ఈ అతీక్ అహ్మద్ కొడుకు రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళ ముందు కొడుకులు కూడా ఒకరైతే ఎన్కౌంటర్, ఇంకొకరు ఉన్నారో లేదో మరి తెలియదు. మొత్తం ఫ్యామిలీ అంతా గాయబ్ అయిపోయింది. మాఫియాని మొత్తం ఖతం అయితే చేసినాడు యోగి. నెక్స్ట్ వీడియోలో నిక్రూ స్టూడియో ఢిల్లీలో మొత్తం చెత్త అంతా పడేసుకుంటా పోతా ఉన్నాడు దారిలో. ఆ పొల్యూషన్ కూడా ఎన్ని సంవత్సరాలకి వేయించాడో ఆయిల్ చేంజ్ ఏమో కానీ పొగ మొత్తం. ఇలాంటి దరిద్రం నా కొడుకులు ఉన్నందుకే ఇండియా క్లీన్గా ఉండదు. ఇలాంటి నా కొడుకులను చూసి అమెరికన్స్ అంతా EU ఇండియన్స్ అంటూ ఉంటారు. ఇది మరి ఇప్పటివరకు ఉన్న మూవీ అప్డేట్స్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. You bring me down for all to see, then switch it